ఇప్పుడు ఆ సందడంతా ఏవైంది? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? పుట్టబోయే బిడ్డ మీద ప్రేమ తగ్గిపోయిందా? తండ్రిగా మీకు ప్రేమ తగ్గిపోవచ్చేమో కానీ తల్లిగా నా బిడ్డపై నాకెప్పటికీ ప్రేమ తగ్గదు. రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అందుకే నా బుజ్జి తల్లి కోసం ఈ కుంకుమ పువ్వు పాలు తాగుతాను. పాపం మంగ బిడ్డ లేదన్న నిజాన్ని మర్చిపోయి బిడ్డున్నట్టు ప్రవర్తిస్తోంది. తనను అలాగే వదిలేస్తే పిచ్చిదైపోతుందేమో బామ్మగారు. ఎదిగోండి, పాలు మొత్తం తాగేశాను. మీ బేబీ చిట్టి పొట్టు నిండిపోయి ఉంటుంది. లేని బేబీ కడుపు నింపుతున్నావు మంగ. ఏంటండి ఆ మాటలు? ఆఫీస్లోనూ అదే మాట, ఇంట్లోనూ అదే మాట. బిడ్డ లేదని పదే పదే ఎందుకంటారు? బిడ్డ నిజంగా లేదమ్మా, చచ్చిపోయింది. అవునమ్మా, ఆ నిజాన్ని నువ్వు అంగీకరించాలి. ఒప్పుకోనత్తయ్యా. నా బిడ్డ లేదంటే నేను చచ్చినా ఒప్పుకోను. తన బిడ్డపై ప్రతి తల్లికి మమకారం ఉంటుందమ్మా. కళ్ళెదురుగా ఉన్న బిడ్డపై ప్రేమ పెంచుకున్నా తప్పులేదు. కాని కనపడకుండా కనుమరుగైన బిడ్డపై పాసం పెంచుకోవడం పిచ్చితనమవుతుంది. అయ్యో, నా బిడ్డ ఎక్కడికి పోలేదు బామ్మగారు. నాలోనే ఉంది, నా కడుపులోనే పెరుగుతుంది. తనకు జ్ఞాపకం మంగ. తన్ని జ్ఞాపకంలోనే ఉండి నీవు ఆ జ్ఞాపకానికి ప్రాణం పోయాలని చూడకు. దానికి జీవితం లేదు. ఏం మాట్లాడుతున్నారండి? నా మీద మీకు ప్రేమ లేదు అంటే నేను నమ్ముతానా? మన బిడ్డ బ్రతికే ఉంది అంటే మీరెందుకు నమ్మరు? చనిపోయిన బిడ్డ ఎలా తిరిగొస్తుందమ్మా? ఎందుకు తిరిగి రాదు? భక్త రామదాస్ కొడుకు చనిపోతే రామయ్య హనుమంతుని పంపించి బతికించలేదా? అలాగే నా బిడ్డను కూడా ఆ రామయ్య బతికిస్తాడు. చెప్పండి చారిగారు. అవును సార్, ఆ శ్రీరాముడు తలుచుకుంటే జరగందేముందండి. చూస్తూ ఉండండి, రేపో మాపో మన బిడ్డని రామయ్య తిరిగిస్తాడు. బిడ్డ బ్రతికే ఉంది అని చెప్తాడు. ఈ ఘోరం నేను చూడలేం చంద్రిక. కడుపులోని బిడ్డ ఏదైనా టెడ్డీ బేరా తెల్లరగానే తెచ్చివ్వడానికే. మీకు దాని మాటలు అర్థం కావటం లేదు. బిడ్డ ఉందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తోందది. మరి రాముడు రామదాసుని కథలెందుకో డైరెక్ట్గా కడుపు పోలేదని చెప్పొచ్చు కదా. అలా చెప్తే దాని చెల్లి మీద ప్రేమ కదా. అయ్యో, ఈనాళ్ళు ఆ నిత్య లేని కడుపు పోయిందని నాటకం ఆడింది. ఇప్పుడు ఈ మంగ ఉన్న కడుపును ఉందని చెప్పట్లేదు, లేదని చెప్పట్లేదు. ఊరికే కన్ఫ్యూజ్ చేస్తుంది. చూడండి, మీరు నమ్మినా నమ్మకపోయినా నా రాముడు నా బిడ్డని తిరిగిస్తాడు. నా బిడ్డ తప్పకుండా తిరిగి వస్తుంది. వచ్చాక మీరే చూస్తారు. మంగకి ఎలా సర్ది చెప్పాలి చేసి? నిజాన్ని తనతో ఎలా ఒప్పించాలి? ఏం చేయాలి చేసి? కాలమే అన్ని గాయాలను మాన్పుతుందిరా. నువ్వు ధైర్యంగా ఉండు. మేడం గారికి ఏదో నమ్మకం ఉంది సార్. దాన్ని మనం ఎందుకు కొట్టిపారేయాలండి? మేడం గారిని మనం కూడా నమ్మితే మంచిదేమో సార్. ఇక్కడ ఇంత జరుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తూ నించుండకపోతే ఏదోటి మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడమంట వదినా?
జైనో మంగనో ఓదార్చొచ్చు కదా. ఏమని ఓదార్చమంటావమ్మా? నువ్వు మా స్థానంలో ఉంటే నీకు తెలిసేది ఎంత టెన్షన్ పడుతున్నావా? మీకెందుకు టెన్షన్? ఏం జరిగినా మీకొచ్చే నష్టమేం లేదు కదా. ఏం మాట్లాడుతుంది చంద్రిక? పొద్దున్న నేను దుప్పటి కప్పుకున్నాను, సాయంత్రం నువ్వు దుప్పటి కప్పుకున్నావు, నైట్ ఇద్దరం కప్పుకున్నాం. అయ్యో, మన పరిస్థితి వివరంగా చెప్పిన అర్థం చేసుకోదేంటి? దానికి అర్థం కాకపోవడమే మంచిది. ఏమండి? అబ్బా, అలారం మోగుతుంది, ఆఫ్ చేయండి. అబ్బా, నువ్వు ఆపు చేయొచ్చు కదా. ఆయన ఇంత పొద్దున్నే లేచి ఏం పని చేయాలని అలారం పెట్టావు? చంద్రిక, చంద్రిక, లే లే లే, లే, లే. అబ్బా, ఏంటండి? వామ్మో, ఇది అలారం సౌండ్ కదే. నిత్య కాల్ చేస్తుంది. దానికేం పని పట్టలేదా? ఇంత పొద్దున్న ఎందుకు చేసింది? అబ్బా, మాట్లాడండి. అమ్మో, నా వల్ల కాదు. కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి ముడి పెడుతుంది. ఇదిగో నువ్వే మాట్లాడు. ఒక్క పని కూడా చేయడం చేత కదా మీకు? ఎన్ని పనులు చేశాను. నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఆ? కూతుర్నిచ్చాను, ఇల్లరికి వచ్చాను. ఇవన్నీ పనులు కావా? ఎందుకు మీ పరువు మీరే తీసుకుంటారు? హలో, ఫోన్ ఎత్తడానికి ఇంతసేపేంటి? నిద్రపోతున్నావమ్మా. ఇంకా నిద్రపోవడం ఏంటి? ఎర్లీ మార్నింగ్ లేచి అలవాట్లేదా? ఏంటమ్మా, ఏదో హాస్టల్లో వార్డెన్లాగా అరుస్తున్నావు. పొద్దున్నే ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? టెన్షన్ పడక్క ఇంకేం చేయను. బిడ్డ కావాలా భర్త కావాలని అడిగితే ఇద్దరూ కావాలని అది అక్కడికొచ్చింది. ఏం చేస్తుందక్కడ? ఏమోనమ్మా, బిడ్డ ఉన్నట్టే ప్రవర్తిస్తోంది. అడిగితే లేనట్టు కవర్ చేస్తోంది. బిడ్డ ఉందా లేదా అని అందరికీ డౌట్ వచ్చేలా చేస్తోంది. డౌట్ అడిగేలోపు మాట దాటేస్తోంది. మనిషి ఒక చోట ఉండట్లేదు. ఆగండి ఆగండి, ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు? లేదమ్మా, మంగే అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తోంది. మీరేం చేస్తున్నారు? అదేం చేస్తోందో చూస్తున్నావమ్మా. అంతకు మించి మీరేం చేస్తారులే. ఏం చేయాలమ్మా? అక్కడ జరిగే ప్రతి ఒక్కటి నాకు తెలియాలి. దాని గురించి మీరు ఎవ్రీ మూమెంట్ నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. అక్కడేం జరిగినా సరే అది నేను లైవ్ టెలికాస్ట్ లో చూడాలి. అలాగేనమ్మా, ఇక్కడ చీమ చిట్టుకుమన్నా సరే అది నీ చెవులో వేస్తాం, సరేనా? కావాలంటే దానికి హెల్ప్ చేయండి. అది చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడే అది చేసే ప్లాన్ ఏంటో మనకి తెలుస్తుంది. అంటే మేం మంగకి సాయం చేయాలా? మేం నీ పార్టీ కదమ్మా. ఓవర్ యాక్షన్ వద్దు. దానికి హెల్ప్ చేస్తే నాకు చేసినట్టే. చెప్పింది చెయ్యండి. బాయ్. ఏంటండి, మనం ఏమన్నా దాని పని మనుషులు అనుకుంటోందా? ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తోంది. అంత ధైర్యంగా అదక్కడికి ఎలా వెళ్ళింది? ఏం చెయ్యబోతోంది? మామ్, నువ్వెప్పుడొచ్చావు? నీ ఇన్ఫార్మర్స్కి నువ్వు ఫోన్లో ఆర్డర్స్ ఇస్తున్నప్పుడు. షిట్, మామ్ మొత్తం వినేసినట్టుంది. మొత్తం వెళ్ళలేదులే, ఎండ్లో వచ్చాను. మామ్, అక్కడ వార్ ఫీల్డ్లో ఉన్నది మంగ. వార్ చెయ్యాల్సింది మంగ. వార్ చెయ్యాల్సింది పోయి ఇక్కడ నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? అక్కడ మంగ ఏం చేస్తే నీకెందుకు? అదేంటి మామ్, తను నా అక్క. తెలిసి ప్రమాదంలోకి వెళ్ళింది. తనేమైందో అన్న టెన్షన్ నాకుండదా? తల్లిని నేనే టెన్షన్ ఫ్రీగా ఉన్నాను.
తనకేదైనా జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అయిన నేనే పీస్ఫుల్గా ఉంటే నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? మామ్, అది కూర్చో, టీ తాగు. టేక్ ఇట్. నీతో కాస్త మాట్లాడాలి. కూర్చో. ఏం మాట్లాడాలి మామ్? ముందు టీ తాగు, చెప్తాను. సైలెన్స్ తో చంపేస్తున్నావేంటి మామ్? పీక్ అవుట్. వాట్ బేబీ? ఏదో మాట్లాడతానని చెప్పి సైలెంట్గా ఉన్న నన్ను చూస్తుంటే నీకు టెన్షన్ పెరిగిపోయి కోపం వస్తుంది కదూ? నో మామ్. అయితే కూల్గానే ఉన్నావన్నమాట. ఎస్. ఓకే. ఆ రోజు నేను జై ఇంటికొచ్చినప్పుడు సడన్గా నువ్వు స్టెప్స్ మీద నుంచి పడ్డావెందుకు? కావాలని పడ్డావా లేక యాక్సిడెంటా? కాలు స్లిప్ అయింది మామ్. అప్పుడు నీకు హెడ్ ఇంజురీ అయ్యి బాగా బ్లడ్ వచ్చింది కదూ? నువ్వు చూసావు కదా? చూశాను. హాస్పిటల్కి కూడా వచ్చాను. అవును, హాస్పిటల్లో డాక్టర్ నీ తలకి తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేయాలి కానీ అబార్షన్ మ్యాటర్ ఎందుకొచ్చింది? ఏంటి బేబీ, టీ గొంతు కడ్డుపడిందా? రిలాక్స్డ్గా తాగు. తర్వాత ప్రెగ్నెంట్ కానీ నీకు అబార్షన్ అయిందని ఆ డాక్టర్ ఎందుకు చెప్పింది? లంచం ఇచ్చావా లేక బెదిరించావా? అక్కడ ఏం జరిగింది బేబీ? ఐ డోంట్ నో మామ్. అప్పుడు నేను కాన్షియస్లో లేను. ఓ, అయినా నన్నెందుకు ఇలా ఇంట్రోగేట్ చేస్తున్నావు? నేనే తప్పు చేయలేదు మామ్. నువ్వు తప్పు చేసావనట్లేదు బేబీ, తప్పు ఎక్కడ జరిగిందా అని అడుగుతున్నాను. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మంగ ప్లేస్లోకి వెళ్ళిపోయావు. మంగళ, నన్ను అందర్నీ నమ్మించావు. అయినా ఆ అవసరం ఎందుకొచ్చింది? ఎందుకంటే అక్క మిస్ అయింది కాబట్టి. అక్క మిస్ అయితే నీకు పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోయినట్టు చంద్రికా ప్రసాదులు పుకారు ఎందుకు పుట్టించారు? అవును, నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. అదే విషయం వాళ్ళతో చెప్పాను. నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పాలనిపించలేదా? చెప్పడానికి భయపడ్డాను. అక్కతో చెప్పుండొచ్చు కదా. హర్ట్ అవుతుందని చెప్పలేదు. సో నీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఆ పెళ్లి ఆపడానికి మీ అక్క మాయమైపోయిందా? అక్క మాయం కాలేదు, ఎవరో మాయం చేశారు. మర్డర్ చేయాలనుకున్నారు. ఎవరు వాళ్ళు? నాకెలా తెలుస్తుంది మామ్?
తెలుసుకోవాలి బేబీ. వదిలేస్తే వాళ్ళ వల్ల అక్కకి ఎప్పటికైనా ప్రమాదమే కదా. తెలుసుకుంటాను. వాళ్ళు ఎవ్వరైనా సరే వదిలిపెట్టను. నువ్వు టీ తాగు. అప్పుడు నీకు 3-4 ఇయర్స్ ఉంటాయనుకుంటా. ప్లే స్కూల్కి వెళ్ళావు. నేను ఆఫీస్లో ఉండగా నాకు బెదిరింపు కాల్ వచ్చింది. ఫలానా ప్లేస్కి 10 లక్షలు తీసుకొని రండి, లేదంటే మీ డాటర్ని చంపేస్తామని. నేను వెంటనే ₹1 కోటి తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళాను. అక్కడ మమ్మీ కావాలి అని నువ్వు ఏడుస్తున్నావు. డబ్బులిచ్చి నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. ఆ రోజో ఆ తర్వాతి రోజో అనుకుంటా ఆ కిడ్నాపర్స్ చచ్చిపోయారు. ఎవరు చంపారో ఇప్పటికీ పోలీసులకి తెలీదు. వాళ్ళని నేనే చంపించానని నా శత్రువులన్నారు. వాళ్ళు 10 లక్షలు అడిగితే నేను ₹1 కోటి ఎందుకిచ్చాను? వాళ్ళని నేనే చంపించాను అని అడిగితే ఏం చెప్పాలి? నా డాటర్ కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పాను. 3 ఏళ్ల వయసున్న నీకోసమే అంత చేస్తే 20 ఏళ్ల వయసున్న మీ అక్క కోసం ఇంకెంత చెయ్యాలి? చేస్తాను. ఎంత చెయ్యాలో అంతా చేస్తాను. అంత చూస్తాను. మామ్కి నాపై డౌట్ వచ్చిందా? వస్తే డైరెక్ట్గా అడగకుండా ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? ఏమైనా మామ్తో కేర్ఫుల్గా ఉండాలి. హలో హలో, రే బావా, నేను శిరీష్ని. ఏరా కెనడా శిరీష్, ఎలా ఉన్నావు? ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు? ఐమ్ గుడ్ రా. రే బావా, ఆ, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలరా. అంతేరా, నీకు అవసరం ఉన్నప్పుడే కాల్ చేస్తావు, సెల్ఫిష్ ఫెలో. సారీరా బావా, ఇది కాస్త అర్జెంట్. సరే ఏంటి చెప్పు, చేస్తాను. నా వైఫ్ ప్రెగ్నెంట్. తనకు రేపు శ్రీమంతం చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ వరకు నేను ఇండియా రాలేని పరిస్థితి. ఇక్కడి నుంచి తనకి ఏదో ఒక గిఫ్ట్ పంపించవచ్చు, కానీ తను చార్మినార్ దగ్గర దొరికే మట్టి గాజులు కావాలంది బావా. ఏమనుకోకుండా నువ్వు ఆ గాజులు కొని రేపు నా వైఫ్కి పంపించగలవా? హలో హలో జై, హలో, లైన్లోనే ఉన్నావారా? ఆ, ప్లీజ్ రా బావా, ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. ఓకేరా. థ్యాంక్ యూ బావా, బాయ్. పిన్ని, జేజీ, మంగా, మాయ, అత్తయ్య అందరు రండి. ఏంట్రా హడావుడి? సరదాగా మీ అందరికి ఓ క్విజ్ పెట్టబోతున్నాను జేజీ. క్విజ్ ఏంటి నాన్న? గెలిస్తే బహుమతి ఉంటుంది అల్లుడా. బహుమతి గురించే క్విజ్ మావయ్య. కష్టమైన ప్రశ్నలు అడిగితే మేం చెప్పలేంరా. చాలా ఈజీ క్వశ్చన్ అత్తయ్య, అది కూడా సింగిల్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటో త్వరగా అడగండి సార్, నాకు టెన్షన్ గా ఉంది. ఈ క్విజ్ మొగాలకు కాదు, ఓన్లీ ఫర్ లేడీస్. ఫస్ట్ నేను నుంచి స్టార్ట్ చేద్దాం జేజీ. నీ శ్రీమంతం రోజు తాతయ్య నీకేం గిఫ్ట్ ఇచ్చాడు? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? చెప్పు జేజీ. సరిగా గుర్తులేదురా. గుర్తు చేసుకుని చెప్పు. ముక్కు పుడక లాంటిది ఇచ్చారనుకుంటాను. ఓ, నువ్వు తాతయ్యకి ముక్కు తడు వేస్తే తాతయ్య నీకు ముక్కు పిడికిచ్చాడనమాట. గ్రేట్. పిన్ని, ఇప్పుడు నీ వంతు.
డాడ్ నీకేం గిఫ్ట్ ఇచ్చాడు? షిట్. గొడ్రాలకి సీమంతమేంట్రా? ఐమ్ రియలీ సారీ పిన్ని. పర్వాలేదు నాన్న. సీమంతం చేసుకోని తల్లిని నేను. మీ నాన్నగారు నాకు నిన్ను గిఫ్ట్గా ఇచ్చారా? నువ్వు సూపర్ పిన్ని.